కళాకారుల్ని గౌరవించటమే లక్ష్యంగా అందించిన 25 లక్షలవి. దాసరి కొండప్ప గారు ఇందాకే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మా ఊరికి పక్కనే ఉంటారని. నిజంగా దాసరి కొండప్ప గారు ఒక మానవీయ హృదయంతో స్పందించారు. ప్రయాణపు ఖర్చులు కూడా లేని కళాకారులు ఉంటారు, మరి కళాకారులకు సరి అయిన ఆదరణ అదే. తర్వాత ఉమామహేశ్వరి గారు, ఉమామహేశ్వరి గారు ఇటు ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రస్తావన చేశారు. ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ గ్రేడెడ్ కళాకారిణి. తర్వాత చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు. మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడికి 25 లక్షల ఆర్థిక సహాయం అంటే ఆ చెక్ ఎంత పెద్ద మోయలేనంత బరువు అన్నమాట. అది అంత ఆనందాన్ని ఆ గుండెల నిండా నింపారు. గడ్డ సమ్మయ్య గారికి శుభాకాంక్షలతో బంజారా కే తాబత్ సోమ్లాల్ గారు. తరువాత సోమ్లాల్ గారికి శుభాకాంక్షలు. కూరేళ్ల విఠలాచార్య గారు. విఠలాచార్య గారికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు. తర్వాత వేదికపైన ఉన్న గౌరవనీయులైన పెద్దలకు మన సభ అధ్యక్షులు సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా సన్మానం. గౌరవనీయులైన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు చిరంజీవి గారు వెంకయ్యనాయుడు గారుల సమక్షంలో సీఎం గారిని సన్మానిస్తారు. I request Honorable CM to